అన్నిటికన్నా పెద్దది ఒకటే మంత్రం ఉంది, స్తోత్రం కూడా ఉంది. ఓం నమ శివాయని మించింది వేరే లేదు. ఈశానం సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోది బ్రహ్మ శివోమి అస్తు సదా శివోహం. దక్షిణామూర్తి తుభ్యం వటమూల పదం నివాసే ధానేకనందంగాయ నమ రుద్రాయ నమ శమవే నమ. ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. कर्पूरगौरव करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. ओम नमः शिवाय. नमः पार्वतीपते हर हर महादेव शंभो शंकर. जय हो, जय महाकाल. बम बोले. మీది సాంప్రదాయం గురించి కాస్త మాకు తెలియజేయండి గురుగారు. సాంప్రదాయం అంటే యాక్చువల్గా ఒక లిమిట్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. యాక్చువల్గా మనం ధర్మం గురించి మాట్లాడతాం. నాకు చాలా మంది యాక్చువల్గా అడుగుతారు, మీరు ఏం ధర్మము, మీరు హిందువా ముస్లిమా ఏంటి అంటే, నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా నేను నా అంతవరకు నాకు అండర్స్టాండ్ చేసుకున్నది, నేను మంచి ఎడ్యుకేషన్ చేశానండి. చదవలే అని కాదు, మంచి చదువుకున్నాను. మొత్తం స్టడీ చేసేది నా ధర్మం ఏంటంటే, ఏదైతే సూర్యుడికి చంద్రుడికి ఉంది అదే నా ధర్మం. నా ధర్మం ఏంటంటే, నా ధర్మానికి పేరు అనేది మనం పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. సనాతన సంస్కృతి హిందూ ధర్మం అని మనం చెప్తాం. కానీ ఏదైనా చెప్పినా ఒక శబ్దానికి ఒక అర్థం వస్తుంది. కాకపోతే హిందూ ధర్మం అన్నా కూడా చాలా మంచి అద్భుతమైన ఒక మీనింగ్ ఉంది. హిందూ అనే శబ్దానికి కూడా ఏ మనిషి అయితే అని హింసని చూడలేడు, హింసని చూడలేని వాడే హిందూ అనే శబ్దానికి మీనింగ్ అనమాట. అంత అందమైన మీనింగ్ ఉంది హిందూ అనే శబ్దానికి కూడా. అయితే అది నేను ఒక జైన్ సాధ్వి ఒక ఇంటర్వ్యూలో చెప్తే అప్పుడు విన్నాను, అబ్బా ఇంత బాగున్న హిందూ అని. మొన్న విన్నాను, అరే ఇంత బాగున్న హిందూ అనే శబ్దానికి మీనింగ్ అని. ఇంతకుముందు నాకు ఎవరు చెప్పిన హిందూ అంటే ఏదో ముస్లిమ్స్ ఇచ్చిండ్రు మన, కానీ కాదు, హిందూ అనేది కూడా మన సంస్కృత భాష నుంచి. ఓకే. అందులో ఒక మూలమైన ఒక కేంద్రం ఉంది. ఇప్పుడు ఒక సర్కిల్ తీద్దాం, సర్కిల్ మధ్యలో ఒక డాట్ వేద్దాం. మనం సర్కిల్కి మధ్యలో డాట్ అనేది ఒక సెంటర్ పాయింట్ అన్నాం. ఆ సెంటర్ పాయింట్ నుంచి ఎన్నో గీతలు సర్కిల్ నుంచి వరకు చేయొచ్చు. మళ్ళీ కెమెరా జూమ్ చేసి ఆ డాట్కి ఫుల్గా జూమ్ చేసి సర్కిల్ సైజులో చేయండి, మళ్ళీ దానికి ఒక మధ్యలో ఒక సెంటర్ డాట్ వస్తుంది. అలా మనది ఇంకా తీసుకుపోతే ఒక ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అందరు తెలిసింది శంకరాచార్యులు వాళ్ళు వీళ్ళందరూ, ఆది శంకరాచార్యులకి ముందు ఎవరు గురువులు ఉండే ఎలా ఉంటుండే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సన్యాసులు వీళ్ళందరూ చూస్తే శంకరాచార్యులు వీళ్ళ మందిలో ఎక్కువ ఉన్నారు. సన్యాస ధర్మం ఇప్పుడు అందరూ చాలా మందిని, అందుకోసము హిందూ ధర్మంలో ఈరోజు ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. దీని గురించి కూడా మనం మాట్లాడిన తర్వాత అయితే హిందూ ధర్మంలో కుర్రోళ్ళు కూడా ఒక ఆధ్యాత్మికలో రావాలంటే తల్లి భయపడితే నా కుర్రోడు ఎక్కడ పారిపోతే సన్యాసి అయిపోతాడు, పెళ్లి చేయడు, ఏం చేయడు. కానీ యాక్చువల్గా అది లేదు. మూలం మన దానికి బ్యాక్లో పోతే అప్పుడు మన మెయిన్ సెంటర్ పాయింట్ పోతే సప్త ఋషుల వరకు మనం పోతూ ఉంటాం. కల్పాలు మనువులు తర్వాత మహాయుగాలు, సత్యుగం, త్రేత, ద్వాపర, కలియుగం, ఇలా మనం ఇలా పోతే ఉంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మూల కేంద్రము ఋషులు తపస్విలే మెయిన్ మూలం అన్నమాట. అయితే ఋషులు మ్యారీడ్, ఆల్ ఋషిస్ ఆర్ మ్యారీడ్. కాకపోతే దాని తర్వాత ఆ ఒక మిడిల్లో ఆ ఋషులు తపస్సులు యోగిలు ఆ ఒక పీరియడ్లో చూస్తే మనకు మ్యారేజ్ చేయొద్దని ఎక్కడ లేదు. ఉన్న ఫ్యాక్ట్ అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ మాట. పబ్లిక్కి నాకు ఇచ్చే ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, అన్మ్యారీడ్గా ఉండడం అనేది హిందూ ధర్మంలో అనేది అసలు లేదు. అది మధ్యలో ఎలా వచ్చిందో అది వచ్చేసింది, మాయా అని ఏదో రూపంతో అది వచ్చింది. రెండో విషయం ఏంటంటే, మా సంప్రదాయం అనేది మూలమైన కేంద్రమైనది పాశుపత సిద్ధనాథ మతం సంప్రదాయం. అది కూడా ఇక్కడి నుంచి ఆ ఒక ఏదైతే సెంటర్ పాయింట్ డాట్కి చూసేది, మళ్ళీ దానిలోపల దానికి కూడా ఒక మూలం కేంద్రం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నవనాథులకి ముందు ఈ నవనాథులు పూజ చేసే నవనాథులు కూడా నాకు తెలిసినాయి. మళ్ళీ ఆ నవనాథులే వాళ్ళకి ముందు అంటే వాళ్ళు పూజ చేసే నవనాథులు తెచ్చింది. కాకపోతే
ఒక మూలమైన ఆదినాథుడు పరమశివుడు ఉన్నాడు. ఆ మూలమైన ఆదినాథుడు ఫస్ట్ అక్కడ నుంచి రసేశ్వర సిద్ధాంతం అంటారు, శివరసేశ్వర సిద్ధాంతం. అది చాలా బాటికి లుప్తమైంది, చాలా మంది దీని గురించి రీసెర్చ్లు చేస్తున్నారు. మళ్ళీ మీరు నాకులేశ్వరుని పేరు కూడా విని ఉండొచ్చు. నాకులేశ్వర్ హీజ్ ఆల్సో పరమశివుడు ఒక రూపం అనమాట. అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత గోరఖనాథుడు. ఇప్పుడు నాకులేశ్వరుడు గోరఖనాథుడు అంతా సమకాలీన వీళ్ళందరూ. ఇంకా దాని తర్వాత నుంచి మా ఒక ఈ సంప్రదాయం ఉందన్నమాట. అయితే మెయిన్గా నేను ఆదినాథుడు గోరఖనాథు మధ్యలో ఉన్న సంప్రదాయం ఏదో ఉంది, అది పాశుపత సిద్ధనాథ సంప్రదాయం. ఆ సంప్రదాయం నుంచి నేను బిలాంగ్ చేస్తాను. నేను ఆ సంప్రదాయానికి చాలా లైక్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడి నుంచి కేంద్రం నాకు అదే కనబడుతుంది. నేను చాలా చాలా గర్వం, చాలా ప్రౌడ్ చేస్తాను అన్నమాట దీనిపైన. చాలా అందమైనది. అంటే మీ సాంప్రదాయం మీరు అక్కడి నుంచి ప్రారంభించారు. మనం చూసి నా దృష్టి అంతవరకు పోతుంది. దానిలో చూస్తే కళ్ళద్దాలు మళ్ళీ ఇంకా చాలా, దానికి కూడా యోగ శక్తి కావాలి. అంటే మీరు ఎక్కడ జన్మించారు గురుగారు? అక్కడికి ఎలా వెళ్ళారు? జన్మస్థానం వచ్చేసి నేను ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టినాను, మార్వాడీస్ అనమాట. నా జన్మస్థానం హైదరాబాద్. కాకపోతే నేను చిన్నప్పుడు 8th క్లాస్ నా ఏజ్ ఉన్నప్పుడు నా అంతవరకు స్వతహాగానే లేచి నేను రాత్రి 1 o'clock 2 o'clockకి లేచి స్నానం చేసి కృష్ణుడు పూజ చేయడము ఇవన్నీ చేస్తే మా అమ్మ ఏదో పరిశాన్ అయిపోయింది. ఈయన ఏదో కాకపోతే ఫస్ట్ ఏమనుకుంటే చిన్న పిల్లోడు కదా, మైండ్ ఏదో పిల్లలు దేవుడితో ఆడుకోవడం బొమ్మలాట అనుకుంటున్నానేమో, అదే అట్లా చేయొద్దు రా నేను. కాకపోతే అందరూ పడుకున్న టైంలోనే నేను లేచి స్నానాలు చేసి దేవుడు విగ్రహాలు తీసి వాటికి చందనాలు పెట్టి నాకు ఎటువంటి శ్లోకాలు అవన్నీ వచ్చి నేను పూజలు చేస్తుండే. ఇలా జరిగింది. మళ్ళీ నేను ఆ టైంకి మెడిటేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఆ మెడిటేషన్ నాకు ఎవ్వరు నేర్పలే, నా ప్రారంభ జన్మలో వచ్చింది. ఈ రకంగా కంప్లీట్గా నేను ఆధ్యాత్మికంలో చిన్నప్పటి నుంచి ఉన్నాను. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఫ్రాంక్లీ చెప్తున్నాను, 80s నుంచి 90s మధ్యలో ఉన్న జనరేషన్స్ ఉండే కదా, మా అన్న వాళ్ళు, మా ఫ్యామిలీ, వీళ్ళందరూ ఎక్కడ సన్యాసి అయిపోతాడని భయంతో నాకు, నేను బొట్టు పెట్టుకుంటే నాకు మంచి నామం పెడుతుంది చందనంది, తిడుతుండే, కొడుతుండే. నేను ఇంకొకటి, నేను మ్యాథ్స్తో నెంబర్ 1 అనమాట. అదే మ్యాథ్స్ కాదురా, నువ్వు ఈ వ్యాపారం చేయి, మన బట్టల వ్యాపారం, బట్టల్లోకి ఉండిపో. మా అన్న అయితే నేను చదవద్దని 10th అయిన తర్వాత బాత్రూమ్ లోపల కూడా లాకేసి పెట్టేసినాడు, నేను ఎక్కడ కాలేజ్ పోతానని. అంతవరకు. ఇంకొకటి, అలా ఉన్న తర్వాత కూడా నాకు ఎందుకంటే అలా చేయడం చాలా పాజిటివ్ అయిందండి. అది నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకోండి. ఎంత నాకు బ్యాక్గా నూకినారో అంతా నేను ముందు రాగలిగిన. దాంతో నాకు మొండితనం పెరిగిపోయి నేను ఓన్గానే ఇల్లు వదిలేసి దూరం పోయి వేరే క్షేత్రాల్లో పోయి అక్కడ సాధనలు స్టార్ట్ చేసిన. మళ్ళా 98 లోపల మా గురుగారు నన్ను దానంలో పొద్దుగాల అల్లిమల్లి కూర్చుంటే మా గురుగారు దర్శనమైనాయి. అయితే నాకు ఫస్ట్ ఒక లైట్ కనబడింది. నాకు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఆస్ట్రోనాట్ కావాలని చాలా కోరిక. కన్ను మూయంగానే మంచి స్టార్స్ మూన్స్ కనబడితే నిజంగా చిన్నపిల్లలకి అయినా ఎవరికైనా, నాకైతే చిన్నప్పటి నుంచి అయినా స్టార్స్ మూన్స్ అంటే చాలా ఇష్టం. ఆకాశంలో ఈ గ్యాలక్సీస్, ఆ రంగుల మిల్కీ వేస్. అయితే ఆస్ట్రోనాట్ అవుదాం అనుకో. కాకపోతే మెడిటేషన్ చేస్తే ఇవన్నీ కనబడుతున్నాయి. అరే ఇదంతా నాకు ఎట్లా కనబడుతుందో నాకు తెలియదు. అయితే నేను మధ్యాహ్నం కూడా చేస్తుండే. ఒక్కొక్కసారి అయితే దాని లోపల వెళ్ళిపోతే నాకు బయట రావడం ఎలా కూడా తెలియకుండా ఉన్న ఒక స్థితి అనేది ఉండే. అలా అనమాట. మళ్ళా ఒకసారి ఒక లైట్ అనేది కనబడింది, ఒక జ్యోతి. ఆ జ్యోతి మాట్లాడడం స్టార్ట్ చేసింది. మళ్ళీ దాని తర్వాత ఆ జ్యోతిలో ఒక రూపం ఆకారం, గురుగారు ఆకారం కనబడింది. నాకు గురుగారు దర్శనం జరిగింది. గురుగారు అప్పుడు జ్ఞానం ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అది రాయడం కూడా నేను స్టార్ట్ చేసిన. చాలా నాకు అసలు ఏ భాషలో నేను రాస్తున్నా తెలియదు, ఒక డిఫరెంట్ భాషలో రాస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు అందరూ, మా బ్రదర్ కూడా పరిచయం అవుతుండే. మా బ్రదర్ ఏదో ఒక మామయ్య ఉన్నాడు, మహారాష్ట్రలో ఉంటారు, ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన చూపిస్తే అది ఇది ఇప్పుడు భాష కాదు, ఇది ఎలా రాస్తుండినా, ఇది ఎవరు నేర్పించినారు, ఆ పురాతనమైన భాష ఇది అని చెప్పినారు. అలా మళ్ళీ వీళ్ళందరూ కలిసేసి బుక్కులు కాల్చాలని చూస్తున్నాం మా ఫ్యామిలీ వాళ్ళు. వీడు ఏదో పిచ్చోడు అయిపోతున్నాడు సంథింగ్. కాకపోతే అది కాల్చిలా సగం అయితే కాలకుండా నేను చూసుకున్నాను. నేను తప్పుడుకి వచ్చేసా కానీ సగం కాలేని దగ్గర కూడా ఏదైతే అక్షరాలు ఉంటే వాళ్ళు పక్కన అక్షరం అలాగే సేఫ్ ఉంది, పక్కన పేపర్ కాలేదు. అంటే ఒక ప్లానెడ్ డిజైన్గా నువ్వు అక్షరం అయితే కాలడానికి వీలు లేదు, ఎవరో గట్టిగా చెప్పేలాంటి ప్రకృతిలో. ఆ రకంగా కొన్ని కాలినాయి, కొన్ని అయినా. ఇప్పుడు జ్ఞానం అనేది ఏదైతే ఉంది కదా, అది ఏ బుక్లో రాసి, ఇప్పుడు నలంద లైబ్రరీ కాలింది, తక్షశిల కాలింది, హిందూ ధర్మం గతమైందా? కాలేదు. సముద్రాలు తాగేది ఎవరు?
సముద్రంని ఒక చుక్క తాగొచ్చు, 2 చుక్కలు తాగొచ్చు, ఒక బకెట్ తాగొచ్చు. మీరు ఎంత కాల్చినా ఇంకా జ్ఞానం వస్తే ఉంటుంది, నడుస్తుంది. ఇది అనంతంలో ఉన్న జ్ఞానం అనంత వరకు చేరుతుంది. ఆ రకంగా కంప్లీట్గా మళ్ళీ నేను ఒక సిచ్యువేషన్ వచ్చి 98లోనే నేను ఇంటి నుంచి బయలుదేరి నేను హిమాలయాలు, నా గురుగారు ఆదేశం ఇచ్చినారు, నేను హిమాలయాలు పోయినాను. హిమాలయాలో కేదార్నాథ్లో అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అండి. మళ్ళీ మనం మాట్లాడదాం దీని గురించి. ఈ కేదార్నాథ్ పోయినా, కేదార్నాథ్లో వాసుకి తాల్ దగ్గర ఒక గుహ ఉంది. ఆ గుహ వరకు గురుగారు నాకు చేర్చినారు. అదొక చాలా ఒక మిస్టీరియస్ జర్నీ అనమాట. ఆ గుహల్లో చేరి నేను సాధన చేస్తాను. మళ్ళీ ఒక 6 months అక్కడ ఉండి 6 months నార్మల్గా ఇక్కడ వస్తుండే. 6 months అక్కడ ఉండి 6 months ఇక్కడ వస్తుండే. మళ్ళీ దాని తర్వాత గురుగారు నాకు, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా తర్వాత ఇది ఏం పోతున్నా, ఏమొస్తున్నా, ఏం చేస్తున్నా అని చూసి, నువ్వు పెళ్లి చేసుకోరా, నువ్వు ఏదో అవుతులో అనుకుంటే, మళ్ళా మా గురుగారు కూడా నాకు చెప్పలేరు, చూడు తల్లి రుణం ఉంటుంది, తల్లి రుణం ఉన్నంత వరకు రావణాసురుడికి మోక్షం దొరకలే, నువ్వు ఎవరైతే కదా రావణాసురుడికి మోక్షం దొరికితే అవును తల్లి రుణం ఉంది. వాళ్ళ తల్లి నువ్వు ఎంత జ్ఞాని అయినా రావణ, నువ్వేం చేసినా రాక్షసులకే చేయి, లేకపోతే నీకు తల్లి రుణం ఉంటే నీకు ముక్తి దొరకదు, శివుడు నీకు ముక్తి దొరకదు అని చెప్పింది. అందుకోసం రావణాసురు ఇంత జ్ఞాని ఉన్నా కూడా ఆయన తెలుసు రాక్షసులకి హెల్ప్ చేయదు, బట్ ఆ తల్లికి ప్రమాణం చేసాడు ఆయన. అందుకోసం ఆయన రావణాసురు 10 తలలు జ్ఞానం, 4 వేదాలు, 6 ఇవి దర్శనాలు, ఇంత మొత్తం 10 తలలు ఉన్న తర్వాత అంత కంప్లీట్ నాలెడ్జ్ కదా. ఆ కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న తర్వాత కూడా ఒక తల్లి రుణం ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా రాక్షసుల యొక్క ఉద్ధారం కోసమే ఆయన యూజ్ చేసిండు.